క్రికెటర్ల జీవితం ఆధారంగా రూపొంది స్ఫూర్తి నింపిన సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథతో తెరకెక్కిన చిత్రం 800. ఇందులో మధుర్ మిట్టల్ ప్రధాన పాత్ర పోషించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. ఎంఎస్ ధోని రాంచీలో దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఎంఎస్ ధోని టీమిండియా కెప్టెన్ గా ఎదిగిన వైనాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు. సుశాంత్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో నటించాడు. సచిన్ బాల్యంలో టెన్నిస్ ను ఇష్టపడిన సచిన్ టెండూల్కర్ క్రికెట్ కు ఎలా ఆకర్షితులయ్యాడు తదితర ఆసక్తికర అంశాలతో రూపొందిన చిత్రం సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్. ఈ సినిమాలో సచినే తన పాత్రలో నటించడం అనేది విశేషం. అజార్ భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ బయోపిక్ ఇది. అజారుద్దీన్ బాల్యం, టీమిండియా సారథిగా ఎదిగిన క్రమాన్ని ఇందులో చూడొచ్చు. ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించాడు. టోనీ డిసౌజా దర్శకత్వం వహించాడు. 83 1983లో భారత క్రికెట్ జట్టు తొలిసారి వరల్డ్ కప్ సాధించడం, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు ఈ సినిమా. రణవీర్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా కపిల్ దేవ్ గా రణవీర్ సింగ్ నటించాడు. కౌన్ ప్రవీణ్ తాంబే 41 వయసులో టీ20 లీగ్ లో ఆడిన ప్లేయర్ ప్రవీణ్ తాంబే బయోపిక్ ఇది. శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రలో నటించగా జయప్రద్ దర్శకత్వం వహించారు. శభాష్ మీతూ దేశంలో ఎంతో మంది అమ్మాయిలు క్రికెట్ బ్యాట్ పట్టడానికి స్ఫూర్తిగా నిలిచిన క్రీడాకారిణి మిథాలీ రాజ్ బయోపిక్ ఇది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించగా తాప్సీ ప్రధాన పాత్రలో నటించింది. చెక్ ద ఎక్స్ప్రెస్ ప్రపంచంలోకెల్లా అత్యధిక వికెట్లు తీసిన మహిళా బౌలర్ జులన్ గోస్వామి జీవితంలోని ఆటుపోట్లు, విజయాల ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటించగా ప్రోజిత్ రాయ్ దర్శకత్వం వహించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.